హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం ఏపీఎస్సీ 2025 వాళ్ళకైతే ర్యాంక్ అయితే రిలీజ్ చేశారు. మీ ర్యాంకుని బట్టి ఏ కాలేజ్లో రావచ్చు, ఆ కాలేజ్లో ఏ రకమైన సీట్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారని చెప్పి నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను. మీకు రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి, అది మీ అందరికీ తెలుసు. మీ వచ్చిన ర్యాంకుని బట్టి ఏ కాలేజ్లో సీట్ వస్తుందో ఇప్పుడే చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడైతే నాకు చిన్న హెల్ప్ ఏంటంటే, మీ నుంచి నేను ఇంత మంచి వీడియోస్ కంటెంట్ చేస్తున్నందుకు చిన్న హెల్ప్ ఏం లేదండి. ఈ వీడియోని లైక్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది. యూజ్ అవడంతో పాటు వాళ్ళు కూడా చూసుకుంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలాగే నా ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది, గ్రోత్ అవుతుంది ఛానల్ అనేది. మీకోసం నేను ఆఫీస్కి వెళ్తున్నా కూడా కష్టపడి వీళ్ళకి ఏదో ఒకటి ఎఫర్ట్ ఇవ్వాలి అని చెప్పి, ఏదో ఒకటి అవుట్పుట్ ఇస్తే వీళ్ళకి యూజ్ అవుతుంది జెన్యూన్గా అని చెప్పి నేనైతే చేస్తున్నాను వీడియోస్. మీకు నేను ఎంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాము ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వర్సెస్ సీట్ ఎలా చూడాలి ఏంటి అని చెప్పి. నేనైతే మీకు లాస్ట్ ఇయర్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే చూపిస్తాను. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇంకెక్కడ కూడా ఇదైతే జెన్యూన్ కదా. మీకు ఏ పీడిఎఫ్లు చూడక్కలి, ఏమి చూడక్కల, వేరే యూట్యూబ్స్ ఏయో పెడుతూ ఉంటారు. ప్రాబ్లం లేదు, అవి చూడండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు జెన్యూన్ లాస్ట్ ఇయర్ వాళ్ళు పెట్టిన వెబ్ పోర్టల్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేను క్లియర్గా చూపిస్తాను. ప్రతి కాలేజ్లో మీకు ర్యాంక్ ఎంత ఉంది, సో ఏంటి అని చెప్పి ప్రతిదీ నేను చూపిస్తాను, ఓకేనా? ఇంకా మనం వేరే దగ్గర చూసుకోక్కర్లేదు. మనకి ట్రూగా జెన్యూన్గా వెబ్ పోర్టల్లో పెట్టిన ర్యాంక్సే మీకు చూపిస్తాను లాస్ట్ ఇయర్ ఎలాగుంది ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు సెలెక్ట్ కాలేజ్ ఉంది కదా, ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అనమాట, లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ఇది, ఓకేనా? ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్కి తీసుకున్నారు, ఏ బ్రాంచ్కి తీసుకున్నారు, ఏ గ్రూప్కి తీసుకున్నారు, ఎంబీఏకి ఎంత ఉంది, ఎంసీఏకి ఎంత ఉంది, లేదంటే ఇంకా అదర్ గ్రూప్స్ బ్రాంచెస్ దానికి ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి క్లియర్గా అయితే మనకి వెబ్ పోర్టల్లో ఉన్నదే చూపిస్తాను. మీకు ఇది ట్రూత్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎక్కడ కూడా ఇంత ట్రూత్గా జెన్యూన్గా మీకు దొరకదు. ఇంక ఇదే మీరు చూసుకోవచ్చు, ఇంకా కన్ఫామ్గా బ్రెయిన్లో పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు సెలెక్ట్ అయితే కాలేజ్ చేసుకుందాము. సపోజ్ ఇక్కడ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం, మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందామా? ఓకే, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే. ఇక్కడైతే నేను చదివింది ఏఎన్యూ కాబట్టి ఏఎన్యూ సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఏఎన్యూ జనరల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, బ్రాంచ్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఎంబీఏ కాబట్టి నేను చేసిన ఎంబీఏ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఎంట్రీస్ అనేవి 100 పెట్టుకుంటాను, సబ్మిట్ అనేది నొక్కేస్తాను. నొక్కేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది చూడండి, ఓకేనా? మీకైతే ఇలా వస్తుంది వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, ఏ ర్యాంక్కి తీసుకున్నారు, వాళ్ళ ఫిమేలా లేకపోతే జెండరా, క్యాస్ట్ ఏంటి, ఏ రీజియను, ఏ రీజియన్ అనేది మనం ఏయూ రీజియను. ఇదైతే చూసుకోండి. ఇక్కడ ఏ ర్యాంక్కి జనరల్ అయితే సీట్స్ వచ్చినాయి అని చెప్పి మనం క్లియర్గా చూసుకోవచ్చు, ఓకేనా? క్లియర్గా అనేది మనం ఏ ర్యాంక్కి వచ్చినాయి ఏంటి అని చెప్పి చూసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 ఉన్నాయి కదా, ఇక్కడ 2 నొక్కండి, మళ్ళీ నెక్స్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, ఓకేనా? నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎంత ర్యాంక్కి తీసుకున్నారు, లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి జనరల్లో కూడా మనకు క్లియర్గా చూపిస్తుంది, ఓకేనా? అలాగే మనకి ఏఎన్యూలో మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ కూడా ఉంటుంది. సెల్ఫ్ ఫినాన్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏఎన్యూ సియుఎస్ఎఫ్ అని ఉంటుంది సెల్ఫ్ ఫినాన్స్. ఏయూసిబి అంటే ఏయూ కాలేజ్, ఇక్కడైతే చూసుకోండి మీకు ఏఎన్యూ. ఏఎన్యూ చూసుకోండి. తర్వాత ఏఎన్సియుఎస్ఎఫ్ ఇది సెల్ఫ్ ఫినాన్స్. ఈ సెల్ఫ్ ఫినాన్స్లో బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను సెల్ఫ్ ఫినాన్స్లో చూసారా, మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఓకేనా? మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఏ ర్యాంక్కి ఏంటి అని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, చూసుకోండి. లాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్ అని చెప్పి. దీన్ని బట్టి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ర్యాంక్, క్యాస్ట్, వాళ్ళ జెండరు, రీజియన్, వాళ్ళ నేమ్తో సహా మీకు అంతా చూపిస్తుంది, ఓకేనా? చూసుకోండి క్లారిటీగా. దీన్ని బట్టి 28,000 కూడా వచ్చిన వాళ్ళకి ఉంది, చూసుకోండి. ఎస్సీ అనమాట, ఎస్సీ వాళ్ళకి 28,000 కూడా వచ్చింది. తర్వాత 13,000 కూడా వచ్చింది, ఓకేనా? చూసుకోండి. బీసీఈ 4,000 ఉన్నా వచ్చింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, బీసీఈ 17,000 ఉన్నా వచ్చింది. మనకి ఇక్కడైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా మీకు నచ్చిన కాలేజ్ మీరు ఏదైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అన్నీ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, బ్రాంచెస్ అన్నీ కొట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని కాలేజెస్ ఉంటాయి, A to Z. మనకి ఏపీ ఐసెట్కి ఎన్ని అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇవన్నీ కాలేజ్ ఇక్కడ ఉంటాయి. దీన్ని బట్టి మీరు ఆ కాలేజ్కి ఎంత ర్యాంక్ వచ్చింది, లాస్ట్ ర్యాంక్ ఎంత, అసలు ఆ కాలేజ్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో కూడా మీకు అర్థమైపోతుంది. జనరల్లో సీట్స్, జనరల్కి ఎంత ర్యాంక్ ఇచ్చారు చూసుకోండి, సెల్ఫ్ ఫినాన్సెస్కి ఎంత ర్యాంక్ ఇచ్చారు చూసుకోండి, ఓకేనా? జనరల్కి సెల్ఫ్ ఫినాన్స్కి అయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా
ఖచ్చితంగా వస్తుంది. సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అని ఉంటే దానికి ఫీజు రియంబర్స్మెంట్ అని రాదు. సీట్ వచ్చినా సరే మీ ఫీజు అనేది మీరే పే చేసుకోవాలి. ఓకేనా. ఇలాగైతే మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్స్పెక్టెడ్ ఎక్కడ రావచ్చు అని కూడా నేను చెప్తాను. మాక్ కౌన్సిలింగ్ అయితే పెడతాను. సో మోస్ట్లీ 2024లో 24లో ఇలా అయితే వచ్చింది కాలేజ్ వైజ్ అలాట్మెంట్. ఇలా అయితే అలాట్ చేశారు ప్రతి ర్యాంక్ ఉన్న వాళ్ళకి. దీన్ని బట్టి ఈ పాటికి మీకు అర్థమైపోయింది మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ ఎలా వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయండి. కాకపోతే సమ్ టైమ్స్ అనే అనాలిసిస్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా. ఇదైతే చూసుకోండి. ప్రతి కాలేజ్లో లాస్ట్ ర్యాంక్ ఎంత ఇచ్చారు, ఫస్ట్ ర్యాంక్ ఎంత ఇచ్చారు, ప్రతి క్యాస్ట్కి మీకు ప్రతి అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఓసీ క్యాస్ట్ ఉంది, ఓసీ క్యాస్ట్కి ఎంత నుంచి ఎంతవరకు ఇచ్చారని చెప్పి కూడా మీకు క్లియర్గా అయితే దీంట్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే తెలిసిపోతుంది. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే క్లిక్ చేసి చూసుకోండి. అలాగే నా 2024 వీడియోస్ అండ్ 2023 వీడియోస్ చాలా ఉన్నాయండి. అవన్నీ చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమలు ప్రిన్సెస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కమెంట్కి రిప్లై అయిపోతే అప్పుడు అడగండి. ఓకేనా. థ్యాంక్ యూ.